నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ వర్సెస్ జగన్, ఈ టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా. ఈరోజు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలవక ముందే అసెంబ్లీలో ఒక ఆసక్తికర సన్నివేశం ఆంధ్ర రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతుంది. త్రిబుల్ ఆర్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎంపీగా గెలిచి వైసీపీపై తిరుగుబాటు చేసి ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమంతో ఎన్నో తన వైసీపీలో జరుగుతున్న అవినీతిని, అన్యాయాల్ని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వైసీపీకి భద్ర శత్రువుగా మారారు. అలాంటి త్రిబుల్ ఆర్ ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి భారీ విజయంతో గెలవడం జరిగింది. ఈరోజు బడ్జెట్ సమావేశాలు మొదలవగానే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ తన 10 ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చాక ఇటు 164 కూటమి అభ్యర్థులు మొత్తం కూడా అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీలో జగన్ దగ్గరికి వెళ్ళిన త్రిబుల్ ఆర్ తన భుజం మీద చెయ్యేసి షేక్ హ్యాండ్ తీసుకొని ఒక మాట చెవిలో చెప్పాడని గుసగుసలాడుతుంది ఈ న్యూస్. అసెంబ్లీ సమావేశాలకి తప్పకుండా రావాలి అని నవ్వుతూ తన సమాధానం చెప్తే జగన్ దానికి రిప్లైగా తప్పకుండా మీరే చూస్తారుగా అని రిప్లై ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ వెళ్ళి జగన్ ఎక్స్ సీఎంని జగన్ మాట్లాడించడాన్ని రెండు పార్టీల నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న జగన్ ఎమ్మెల్యేస్ని ఇతను వెళ్ళి కలవడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యం గురిచేసింది. అప్పుడు త్రిబుల్ ఆర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే తను ప్రతిపక్ష నేత కాకపోయినా అసెంబ్లీలో తను వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిశాను అని నవ్వుతూ చెప్పారు. దాంతోపాటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పయ్యవల కేశవ్ గారిని దయచేసి నాకు జగన్ గారి పక్కనే సీట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే మనం గత ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాం, ఎంత వాడివేడిగా చర్చలు జరిగాయో మనం గమనించాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే త్రిబుల్ ఆర్ అంటే తన మీద జరిగిన ఏవైతే అసాంఘిక దాడి కావచ్చు, తన మీద జరిగిన వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటికీ అంటే రివెంజ్ తీర్చుకుంటారా అనే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ త్రిబుల్ ఆర్ చాలా తెలివిగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇది కేవలం రాజకీయం చేయొద్దు, ఇది కేవలం నా వ్యక్తిగతంగా నేను అతన్ని పరామర్శించాను అంతే అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే త్రిబుల్ ఆర్ చాలా డేరింగ్ పొలిటీషియన్. అలాంటి త్రిబుల్ ఆర్ ఇప్పుడు జగన్ గారితో వెళ్ళి మాట్లాడడం అనేది నిజంగా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇటు కూటమి సభ్యులు కావచ్చు, అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఈ సన్నివేశం జరిగిందో ఇది వాళ్ళకి నిజంగా నచ్చడం లేదు. ఎందుకంటే ఇలా చేయడం వెనక హాస్యం అంటే ఆంధ్ర ఎటకారంగా మాట్లాడిచ్చారా అంటే చెవిలో ఏదో చెప్పారు అని అందరూ అనుకుంటున్నారు. ఆ చెవిలో ఏం చెప్పాడు అంటే మీ మీద రెవెన్యూ తీసుకుంటామని చెప్పాడా, లేకుంటే నాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా నీకు బదులు ఉంటుందని చెప్పాడా అనే సంఘటన మీద ఆసక్తికర డిస్కషన్ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ త్రిబుల్ ఆర్కి అన్యాయం జరిగిందనే విషయం మనం క్లియర్గా గమనించాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ ప్రభుత్వ ఎంపీకే భద్రత లేకుండా కనీసం తన నియోజకవర్గం కూడా రానియకుండా తన మీద పోలీసులు కానీ ఇటు పార్టీ నేతలు కూడా కానీ ఎంతవరకు దాడి చేయడం కానీ తనని బెదిరించడం కానీ తన నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేశారు. అలాంటి వారి మీద ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఒక అసెంబ్లీ తను అభ్యర్థిగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, ఫర్దర్గా కూడా జరుగుతాయి. సో మీరు ఖచ్చితంగా రావాలి అని జగన్ గారికి చెప్పడం అనేది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మేము రెవెన్యూ తీసుకుంటాం, గత ప్రభుత్వంలో మీరు ఎలా అయితే ఆడుకున్నారో అలాగే మేము ఆడుకుంటామని హింట్ ఇచ్చాడా, లేకపోతే మరేదైనా కోణంలో ఉందా, లేకపోతే ఇటు ఎవరైనా చెప్పించారా అనేది కూడా మనకి అర్థం కాని ఒక అంశంగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చాలా వరకు జగన్తో పాటు తన మిగిలిన 10 ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం జరిగిన అవినీతిని కూడా వీళ్ళు ప్రశ్నించే విధంగా ముందుకు అడుగులు వేస్తారని కూడా మనకు అర్థమవుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు అసెంబ్లీలో కూడా అందరూ సభ్యులు చాలా డీసెంట్గా వ్యవహరించారు. కానీ జగన్ తన వెంట వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కలిసి నల్ల కండువాలు ధరించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సో హత్య రాజకీయాలు స్టార్ట్ అయినాయి, రాష్ట్రపతి పదవులు విధించాలని చెప్పి అసలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ గవర్నర్ అవన్నీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కంప్లీట్ చేసిన తర్వాత సభని రేపటికి వాయిదా వేశాడు. ఏదేమైనా కానీ ప్రజల సమస్యల మీద పోరాడి రెండు పార్టీల నాయకులు ప్రజల సమస్యల కోసం సాల్వ్ చేయాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలకు దిగకుండా ప్రజా సమస్యల మీద గత ప్రభుత్వం జరిగిన అవినీతి కానీ మన ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ ప్రజల సమస్యల మీద పోరాడాలని కోరుకుందాం.